పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నాకు టెక్నాలజీ మీద పెద్దగా ఆసక్తి లేదు, కానీ మొన్న ఒక రోజు టీవీ వాచ్ చేస్తూ ఉంటే అందులో ఒకతను ఒక పరికరం గురించి అది చూపిస్తూ చెప్తా ఉన్నాడు అనమాట. దాని షార్ట్ ఫామ్ ఏంటంటే నాస్ అని చెప్పాడు. NAS అంటే నెట్వర్క్ అటాచ్డ్ స్టోరేజ్ అని చెప్పారు. అంటే ఇంచుమించుగా దాని కెపాసిటీని బట్టి మనం మామూలుగా హార్డ్ డిస్క్లు వాడుతూ ఉంటాము. ఆ హార్డ్ డిస్క్లో చాలా డేటా మనకు ఉంటుంది, కానీ దాన్ని ఒక్కొక్కసారి మార్చి ఇంకొకటి పెట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది ఆ హార్డ్ డిస్క్ అనేది. అలా కాకుండా అతను వాడే పరికరాన్ని చూపించి ఇందులో మీరు తీసుకునే దానిని బట్టి ఎన్ని అయినా హార్డ్ డిస్క్లో అంత స్టోరేజ్ మీకు ఉంటుంది. ఎన్ని హార్డ్ డిస్క్లు అయినా పర్వాలేదు, అంటే 10 నుంచి 12, 15 అలాగా అది నెట్వర్క్ అటాచ్ అయ్యి ఉంటుంది. కాబట్టి మీరు ఏమి క్యారీ చేయకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ ఫొటోస్ వీడియోస్ అవి వాచ్ చేసుకోవచ్చు సెల్ ఫోన్లోంచి అని చెప్తా ఉన్నాడు. నాకు దాని గురించి పెద్ద ఆసక్తి కలగలేదు, కానీ అతను ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇట్స్ రియల్లీ ఎ గేమ్ చేంజర్ అని చెప్పారు. గేమ్ చేంజర్ అనగానే నాకు అంటే ఆత్మతో నడిపించబడే వారికి ప్రతి దానిలో కూడా దేవుడిని చూస్తూ ఉంటారు. గేమ్ చేంజర్ అనగానే ఇదేంటి, ఒక చిన్న పరికరాన్ని పట్టుకొని అది చేసే పని మిగతా వాటన్నిటికంటే భిన్నంగా ఎక్కువగా ఉంది కాబట్టి ఇట్స్ గేమ్ చేంజర్ అన్నాడు. కానీ ఆ మాటకు వస్తే రియల్లీ జీసస్ క్రైస్ట్ ఈజ్ గేమ్ చేంజర్ అని నేను ఎంతగానో ఆనందపడి, అవును ఇది డైలీ డివోషన్ ఎందుకు షేర్ చేసుకోకూడదు, యేసుక్రీస్తు నిజంగా గేమ్ చేంజరే కదా, మనల్ని పుట్టించింది ఆయనే, మనల్ని నడిపిస్తూ ఉన్నది ఆయనే, మన కోసం ప్రతి ఆలోచనని అధిక బుద్ధిని అన్నిటిని ఇచ్చేది ఆయనే, ఆనందాన్ని కలుగజేసేది ఆయనే, అన్ని చేసింది ఆయనే. ఇంతకీ మనల్ని ఎందుకు సృష్టించుకున్నారు? తన పోలికలో తన కోసం సృష్టించుకున్నారు దేవుడు. కానీ మనము మాత్రం ఆయన పోలికలోంచి ఆయన స్వభావంలోంచి మనం డీవియేట్ అయిపోయాము. మనకి యోహాను సువార్తలో కూడా చెప్తా ఉంటారు, సమస్తానికి సృష్టికర్త ఆయనే అని మొట్టమొదటి అధ్యాయంలోనే చెప్తారు. అదేవిధంగా కొలసీలకు రాస్తూ కూడా పౌలు గారు చెప్తా ఉంటారు, మొదటి అధ్యాయం 16వ వచనంలో ఆయన కొరకే ఆయన వలననే సమస్తము సృష్టించబడ్డాయని. అంతేకాకుండా హెబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో కూడా ఎంతో స్పష్టంగా మనకి అక్కడ రాయబడి ఉంటుంది. అక్కడ ఏమని రాయబడి ఉంటుంది అంటే, ఆయన తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్మించారు, నిర్వహిస్తా ఉన్నారు. అంటే ఆయనే అన్నిటినీ కలుగు చేసిన దేవుడు, ఆయనే సృష్టికర్త. అంతేకాకుండా హీఈస్ మేనేజింగ్ ఎవ్రీథింగ్, సమస్తాన్ని ఆయన నిర్వహిస్తూ ఉన్నారు. అంటే ఈ భూమి యొక్క కక్ష, అది తిరిగేటటువంటి విధానము, ఆ చుట్టూ ఉన్న ప్లానెట్స్, గెలాక్సీస్, అవే కాకుండా ఇక్కడ ఉన్న మనము, ఆయన విశ్వసించిన వారు, విశ్వసించని వారు, ఈ బ్యాలెన్స్ ఎకోసిస్టమ్ అన్నిటిని కూడా ఆయనే నిర్వహిస్తున్నారు. ఎంత శక్తిగల దేవుడు! ఆయన తన కోసం మనల్ని చేసుకుంటే, తన పోలికలో స్వభావంలో మనల్ని చేసుకుంటే, మనము అపవాది చేత ఆ మాట చేత ఆకర్షించబడి మొట్టమొదటి నుండి కూడా మన శరీర స్వభావంతోనే మనం ప్రవర్తిస్తూ ఉన్నాం తప్ప మనము దేవుని విధానాలు ఏంటి అనేది మనం తెలుసుకోవట్లేదు. మనం వీఆర్ జస్ట్ ఆస్కింగ్ గాడ్. అంటే మనము ఆయన గురించి ఒక ప్రార్థన చేసేటప్పుడు మనం రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం. ఆస్కింగ్ అంటే అడగటం ఒక్కటే మనం చేస్తాం, కానీ వీఆర్ నాట్ అలైనింగ్ విత్ వాట్ గాడ్ సెడ్. అంటే ఆయన వాక్యంతో మనము అనుసంధానించబడటం లేదు. ఆయన వాక్య ప్రకారము మన దానిని మన జీవితానికి ఆపాదించుకుని నడవాలి, కానీ మనం అలా చేయట్లేదు. ఇంత భయంకరంగా మన అపరాధాలలో, పాపాలలో మనము చచ్చిన వారమై ఉండగా దేవుడు తన ఏకైక కుమారుణ్ణి మన కోసం ఈ లోకానికి బలిగా ఇచ్చేశారు. అదే కదా శ్రమ సేవకుని యొక్క ఆ దీనత్వము. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం మొత్తం అదే ఉంటుంది. ఆ శ్రమ సేవకుడు ఏమేం చేశారు, ఎంత శ్రమలు పొందారు. ఆయన మన అతిక్రమాల నిమిత్తము దోషమంతా కూడా ఆయన మీద మోపబడింది, సమాధానార్థమైన శిక్షను ఆయన భరించాడు అని కూడా అక్కడ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఆ శ్రమనంతటి మనం చూస్తే, ఆ శ్రమ పడాల్సింది మనము, ఆ స్థానం మనది. కానీ మనం ఎన్నటన్నిటికీ కూడా ఆయన దగ్గరికి చేరుకోలేనంతగా ఒక పాప భూయిష్టమైన చీకటి, శాపకరమైన మరణములో, వేదనలో మనం కూరుకుపోయి ఉన్నాం. కాబట్టి ఆయన ఏం చేశారంటే, ఆయనే కుమారుడిగా ఈ లోకంలోకి దిగివచ్చి మన పక్షాన ఒక రక్షణ కార్యక్రమాన్ని ఆయన చేశారు. అదే శిలువ కార్యక్రమం. ఆ రక్షణకర్తగా యేసుక్రీస్తున్నాడు. అంతేకాకుండా ఆయన చేశారు,
చేసి మూడవ దినాన లేచారు కాబట్టి ఆయనని విశ్వసించిన వారందరూ కూడా అదే విధంగా నిత్య జీవంలోకి నడిపించబడతారు. మనకి కూడా మరణమని మనం అనుకుంటుంది ఏదైతే ఉందో దాని తర్వాత మనకు కూడా ఒక జీవితము ఉంది. అది యేసుక్రీస్తులో దాచబడి ఉంది. ఈ లోకములో మనము జస్ట్ ఒక ఆత్మ చేత నడిపించబడే శరీరాలు మాత్రమే. మనము దేవుని అనుసరిస్తూ ఆయన విధానాల్లో నడుస్తూ ఉంటే ఇతరులను కూడా దేవుని యొక్క వెలుగులోకి మనము ఆకర్షించవచ్చు. అందుకని మనకి ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు 2వ అధ్యాయం 8-9 వచనాల్లో ఉంటుంది, మీరు విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది క్రియల వలన కలిగినది కాదు. చాలా మంది అంటారు, ఒక్కొక్కసారి మనము చాలా డిప్రెస్డ్గా లేదా కొంచెం అనారోగ్యంతో ఉంటే ఏం పర్వాలేదండి, మీరు కోలుకుంటారు, తిరిగి పూర్వపు స్థితి మీకు వస్తుంది. ఎందుకంటే మీరు ఎంతమందికి మేలు చేశారు, ఎంతో పుణ్యం సంపాదించారు అని అంటారు. కానీ అది కాదు. మనం ఎన్ని క్రియలు చేసినా దాని ద్వారా దేవుడు మహింపరచబడతాడు. కానీ రక్షణ మాత్రం ఉచితంగా వచ్చింది. అది కూడా యేసుక్రీస్తు చేసిన శిలువ ఆ కార్యక్రమాన్ని బట్టి వచ్చింది మనకి రక్షణ. మనము చేసేటటువంటి మంచి పనులు, నీతి క్రియల వల్ల మనకి రాదు. ఇది క్రియల వలన కలిగినది కాదు, దేవుని వలననే కలిగినది. కాబట్టి మీరు ఎలా రక్షించబడ్డారంటే విశ్వాసము ద్వారా కృప ద్వారానే మీరు రక్షించబడ్డారు అంటుంది. కృప అంటే దేవుడు మనకి అర్హత లేని వారికి దయచేశాడు తన కుమారుణ్ణి. ఏమాత్రం అర్హత మనకి లేకపోయినా సరే దేవుడు తన కుమారుణ్ణి మన కోసం బలిగా ఇచ్చారు. కాబట్టి ఆ యేసుక్రీస్తులో మన విశ్వాసం ఉంటే గనక మనం ఖచ్చితంగా దేవుణ్ణి చేరుకుంటాం నిత్య జీవానికి. అందుకనే మనకి హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో ఉంటుంది, విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు మీ ఎదుట ఉంచబడిన పందెములో మీరు పాల్గొనాలి అని ఉంటుంది. మన జీవితం ఎలా ఉండాలంటే ప్రతి అడుగు కూడా విశ్వాసముతో యేసుక్రీస్తు వైపు చూస్తూ, ఎందుకంటే రక్షణ జరిగించింది ఆయనే. దానికి ఆథర్ అంటే కర్త, దానిని రచించింది, చేసింది, ఇప్పటికీ కూడా దాన్ని కొనసాగించేది యేసుక్రీస్తు వారి. మనము కేవలం మన విశ్వాసము మన పక్షాన కార్యము చేసినటువంటి యేసుక్రీస్తులో ఉంచితే చాలు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే విశ్వాసంలోంచి తొలగిపోకూడదు. మనము నిన్నటి దినాన్ని చూసాము, విశ్వాసంలోంచి తొలగిపోయి దేవుని కోసము ధనము సంపాదించకుండా తమ కోసమే ధనము సంపాదించుకున్న వారు తమ్మును తామే పొడుచుకొనుచున్నారు అని తిమోతి గారికి రాసిన పత్రికలో 6వ అధ్యాయములో నిన్నటి దినాన ధ్యానం చేసుకున్నాం మనము. ఆ విధంగా మనము విశ్వాసంలోంచి తొలగిపోకుండా యేసుక్రీస్తు వారి వైపు చూస్తే ఆయన గేమ్ చేంజర్. కాబట్టి మనము చేసిన పాపాలు, మన పక్షాన మన మీద ఉన్న తరతరాల శాపము, మనము అనుభవిస్తున్న మరణ శ్రమలు, ఇవన్నీ కూడా గేమ్ చేంజర్ అని ఎవరినైతే పిలుస్తున్నామో ఆ యేసుక్రీస్తు కేవలము తన రక్తముతో తుడిచివేసి మనల్ని పరిశుద్ధులుగా చేస్తారు. ఇప్పుడు చెప్పండి, మనము దేనికి పనిచేయని వారమై ఉన్నా సరే ఆయన స్వకీయమైనటువంటి తన జనాంగం కోసం రక్తము చిందించారు శిలువ మీద. ఆయనే శ్రమపడ్డారు, ఆయనే పుట్టించారు, ఆయనే నడిపిస్తున్నారు, ఆయనే శ్రమపడ్డారు, ఆయనే పునరుద్ధానం చెందారు. ఆయనే ఇప్పుడు పరిశుద్ధాత్మ, దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధ ఆత్మగా మనలో ఉండి మనల్ని తన మెల్లనైన స్వరముతో నడిపిస్తూ ఉన్నారు. ఇన్ని రకాలుగా ఎవరైనా 1-2 సహాయాలు చేయొచ్చు, లేదా ఇంకొన్ని ఎక్కువ చేయొచ్చు. కానీ యేసుక్రీస్తు వారు మాత్రము పుట్టుక మొదలు తిరిగి ఆయనతో జీవించే వరకు మన పక్షాన ఆయనే పోరాడాడు. మన పక్షాన ఆయనే జయం సంపాదించాడు. అంతా చేసిన ఆయన్ని మనము భయంకరమైన శిక్షకు గురవ్వాల్సి ఉండగా మనల్ని పరిశుద్ధులుగా తన తండ్రి ఎదుట నిలవబెట్టి యేసుక్రీస్తుని మించిన గేమ్ చేంజర్ ఈ లోకంలో లేనే లేరు. కాబట్టి చిన్న చిన్న వస్తువులకి వాటికి ఆపాదిస్తూ ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు ప్రతిదీ కూడా యేసుక్రీస్తుకి అనుసంధానించి నేను చాలా సంతోషపడతా ఉంటాను. దేవా, ఇలాంటి మంచి ఆలోచన నాకు ఇచ్చావని. అంత గొప్ప గేమ్ చేంజర్ అయినా యేసుక్రీస్తు వారిని స్తుతిస్తూ ఆయన చేంజ్ చేసిన మన జీవితాలని ఆయనకే అర్పిస్తూ ఆయన మహిమ కోసం జీవిద్దాం. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం.
ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, గేమ్ చేంజర్ అని మేము మీ గురించి ప్రభా ఇంకొక కొత్త కోణంలో విభిన్నంగా ఆలోచించడానికి ప్రభా నువ్వు చేసిన గొప్ప కార్యమే దానికి ఆధారం తండ్రి. మమ్మల్ని పుట్టించావు, పోషించావు, నడిపిస్తున్నావు ప్రభా. మా పక్షాన ప్రభా నువ్వే శిక్ష అనుభవించి మరణించి తిరిగి లేచిన గొప్ప దేవుడు ప్రభా. ఇప్పుడు కూడా ఈ లోకంలో తొట్టిల్లిపోకుండా ప్రతి అడుగడుక్కి కూడా నీ స్వరముతో మమ్మల్ని హెచ్చరిస్తూ నడిపిస్తూ మాకొక గొప్ప బోధకుడిగా మాలోనే ఉన్న గొప్ప దేవా, మేమందరం కూడా ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టి ఒక్క క్షణమైనా నీలోంచి తొట్టిల్లకుండా ఉండగలిగేటట్లు నీ యొక్క వాక్యాన్ని మా చేతుల్లో ఉంచావు. నీకే వందనాలు తండ్రి. ప్రతి విధమైనటువంటి మహిమ, ఘనత, ప్రభావం నీకు ఆరోపించబడాలని నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువు యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.